జై భీమ్. ఈరోజు మాచర్ల పట్టణంలోని మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికై అధికారులు దృష్టి సారించాలా. 70 సంవత్సరాల నుంచి కూడా ఈ మాచర్ల ప్రాంతంలో మార్చి నెల రాగానే అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్కరు కూడా బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం. కొత్తగా అమృత 2 కింద 80 కోట్ల రూపాయలతోటి బుగ్గవాగి రిజర్వాయర్ నుంచి మాచర్లకు నీటిని సరఫరా చేసే విధానానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. ఒకసారి గమనించాలి. కేవలం వర్షాధారితమైనటువంటి ఈ బుగ్గవాగి రిజర్వాయర్లో నీళ్లు తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్? పక్కనే కృష్ణానది బ్యాక్ వాటర్ ఉంది అనుపులో. ఈ అనుపులో 360 రోజులు వర్షాధారంతో పని లేకుండా డెడ్ స్టోరేజ్లో కూడా 212 టీఎంసీ వాటర్ మనకు అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనలతోటి నడుస్తున్నారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మన క్వారీ కెపాసిటీ 1560 MLD మాత్రమే. అనునిత్యం 2012 జనాభా లెక్కల ప్రకారం రోజుకి 6 MLD వాటర్ సరఫరా చేసినట్లయితే సంవత్సరానికి 2160 MLD వాటర్ అవసరమవుతుంది. కానీ మన క్వారీ కెపాసిటీ 1560 మాత్రమే. ఇది ఖచ్చితంగా దీన్ని నిర్మించినట్లయితే మళ్ళీ మనం నీటి సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించుకోలేమని చెప్పేసి అధికారులను విన్నవించుకుంటున్నాను. ఓన్లీ వరద నీరు వచ్చినప్పుడు మాత్రమే, వర్షాలు పడినప్పుడు మాత్రమే నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తుతారు. అలాగనే త్రాగునీటి కోసం కొన్ని పర్యాయాలు మనం బుగ్గవాగుని నింపుకోవడం జరుగుతుంది. కానీ మన ప్రాజెక్టుతో పని లేకుండా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్తో పని లేకుండా మన ప్రాంతంలో అనుపులో ఉన్నటువంటి ఈ నీటిని మనం తీసుకున్నట్లయితే, ఈ పథకాన్ని ఇటు మరలించినట్లయితే, ఈ ప్రాజెక్ట్ ఇటు నిర్మించినట్లయితే 100% మనం ఈ దశాబ్దాల నీటి సమస్యను మాచర్ల నుండి పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మీకు విన్నవించుకుంటుందని చెప్పేసి తెలియపరచుకుంటున్నాము. జై భీమ్, జై భారత్.